ఒక 2-3 పాయింట్స్ లేవనెత్తాలనుకుంటున్నానండి. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఎందుకు బెంగళూరు బాబాయ్ అనే టైటిల్ వచ్చింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటలేదు? ఎందుకు ప్రజల ఇష్యూస్ పైన ముందుకు రావటం లేదు? మొన్న ఫ్లడ్డింగ్ జరిగిన ఇన్సిడెంట్ రోజు కూడా మీరు చూస్తే పొద్దున్న ఫ్లైట్ లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి కరెక్ట్ గా గంట టైంలో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినారు. అంటే ఆ రోజు రాత్రి కూడా వారు లేరు. సో క్లియర్ గా వారి మైండ్ సెట్ ఏందో మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మీరు ఒకటి చూస్తే అసెంబ్లీకి ఎన్నిసార్లు మేము చెప్పినా రాండి అని అంటే రాలేదు. సరే పోనీ అసెంబ్లీకి రాలేదు, కనీసము ఆ లెజిస్లేటర్స్ మీట్ పెట్టినాము, మీరు 11 మంది ఉన్నారు, కరెక్ట్ గా ఒక క్రికెట్ టీమ్ కి సరిపోతారు, రాండి ఆడుతురు కనీసం ఆట అన్నా అని అంటే దానికి కూడా రాలేదు. సో క్లియర్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి వారు దూరం అయిపోతా ఉండారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే, ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు లీడర్లు ఇప్పుడు మనకి మీడియాలో కనపడుతున్నారు కానీ మెజారిటీ ఆఫ్ ద వైసీపీ లీడర్లు ఎక్కడికి పోయినారు? గతంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఏముంది, వాళ్ళందరూ ఎవరు కనపడుతున్న ప్రజల్లో. నాకైతే ఎయిర్పోర్ట్ లో వాళ్ళ లీడర్లు అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఎక్కడున్నారు మీరు అని అడిగితే మేమందరం పోయి వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఐదర్ చెన్నైలో అన్నా లేకపోతే బెంగళూరులో అన్నా ఇంకెక్కడో దగ్గర అని చెప్పి చెప్తున్నారు. సో ప్రజల నుంచి దూరం అయిపోయినారు. సో ఆ పార్టీ పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నల్ గా తెలుసు. ఎందుకు అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేకి కూడా సరిగ్గా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. అహంకారంతో ప్రజల్ని ఇట్లా పట్టించుకోలేదు, వాళ్ళ సొంత నాయకత్వాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ రోజు వాళ్ళని మళ్ళా వెనక్కి రా అని అంటే వాళ్ళు అడుగుతారు కదా, మీరు ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ అడిగితే కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు. ఎందుకంటే నేను కౌన్సిల్లో అసెంబ్లీ జరిగేటప్పుడు చూసేవాడిని, వాళ్ళని నేను అడిగేవాడిని, ఎందుకు అందరు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటే, బయట మాకు అపాయింట్మెంట్లు దొరకటం లేదు, కనీసం ఇక్కడన్నా కలవచ్చేమో అని చెప్పి మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని చెప్పి. సో దట్ ఈస్ ద ట్రూత్. అండ్ ఇప్పుడు ఇంటర్నల్ గా ఇవన్నీ బయట చెప్పుకోలేక ఇప్పుడు ఈ రూట్ లో వారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ట్రై చేసిన ట్రిక్స్ అన్నీ ఈ రోజు ప్రజల ముందు బయటకు వచ్చినాయి. ఆ యాత్రలు అయితే ఏముంది, ఆ ఐపాక్ తీసుకోవటం అయితే ఏముంది, ఆ సింపతి కోసము ఆ రకరకాల ఆ గుల్కరాయ్ కాడ నుంచి, ఆ గొడ్డలి కాడ నుంచి, వివేకానంద రెడ్డి గారి హత్య కాడ నుంచి ఇవన్నీ చేయటము. సో ఇప్పుడు ప్రజల్లో ఎక్స్పోజ్ అయిపోయినారు. సో హ్యూమన్ పాసిబిలిటీతో ఇప్పుడే గఫూర్ గారు చెప్పినట్టు వారి మీద వారు నమ్మకం కోల్పోయిన తర్వాత ఇంకా ఈ నమ్మకము కోల్పోయింది. ప్రజాస్వామ్య విధానంగా కూడా మనం ముందుకు రాలేము. కనీసము ఇటువంటి జ్యోతిష్యము, పూజలో లేకపోతే దేవుణ్ణి ఏమన్నా ప్రే చేస్తే ఏమన్నా అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయానికి వారు వచ్చినారు అని చెప్పి మాత్రం నాకు అనిపిస్తా ఉంది. ఏమన్నా ఇట్లాంటి జ్యోతిష్యులు దొరకలేదు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా నేను హీలింగ్ చేస్తాను అని చెప్పి అటువంటి చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ చూసి వారికి వాళ్ళని నమ్ముకోలేమని చెప్పి అనిపించిందేమో మనకు తెలీదు. సో బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నేను ఫండమెంటల్ గా మాత్రం, ఎందుకంటే ప్రజాస్వామ్య విధానాలుగా వాళ్ళు ముందుకు పోలేదు గనక, వాళ్ళ పర్సనల్ గా లోపల ఏమనుకుంటారు మనం గెస్ చేయటమే గానీ అక్కడ వాస్తవాలు మనకు తెలియదు గనక, ఖచ్చితంగా వారు నమ్మకం కోల్పోయినారు అనేది మాత్రము మనకి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈ రూట్ లో వారు ముందుకు పోతా ఉండరు. ఇంకా నాకు ఒక్కటి అర్థం కాలేదండి, ఏ జ్యోతిష్కుడు 24లో గెలుస్తారు మీరు అని చెప్పినాడో, గెలవకపోయినా అదే సేమ్ పర్సన్ కి మళ్ళా అపాయింట్మెంట్ ఇప్పుడు ఇచ్చినారు అని అంటే ఏ లెవెల్ ఆఫ్ డెస్పరేషన్ అండి. సో ఒకసారి ఫెయిల్ అయిందని చెప్పి మన కళ్ళ ముందు మనకు కనపడిన తర్వాత కూడా వారినే పిలిపించుకున్నారు అని అంటే ఏ లెవెల్ ఆఫ్ డెస్పిరేషన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండారో మనం దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. దానికోసమే ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ కి మార్చేదో లేకపోతే ఈ వాస్తు మార్పులు చేసేదో ఇట్లాంటి మళ్ళా పూజలు, యాగాలు ఇవన్నీ కూడా ఇంకా వారు ప్రయత్నాలు ట్రై చేస్తున్నారేమో. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుందా, దాదాపు 300 పైన గుడుల పైన ఆ రోజు దాడులు జరిగినాయి, వాటిని ధ్వంసం చేయటం జరిగింది. ఎందుకు 2 సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి, అటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఎందుకు జరగటం లేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు జరిగినాయి? అండ్ ఆ జరిగిన ఇన్సిడెంట్స్ పైన కూడా ఎటువంటి చర్యలు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? సో ఇటువంటి పాపాలు చేసిన తర్వాత దేవుడు కూడా
ఈ పూజలు చేసినా ఈ జ్యోతిష్కులు నమ్ముకున్నా గానీ న్యాయం జరగద్దా? ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి మనం కర్మ సిద్ధాంతం నమ్మే దేశం, ఆ కర్మలు వాళ్ళు అనుభవించాలి కదా. సో సో ఒకటి డెమోక్రసీలో ఫెయిల్ అయినారు, మరొకటి వారు చేసిన పాపాలు వాళ్ళని వెంటాడుతాయి. ఆ దైవం కూడా వారికి అనుగ్రహించే అవకాశం లేదు అని చెప్పి మాత్రం నాకు అనిపిస్తా ఉందండి.